హలో వెల్కమ్. ఈరోజు మనం నోడెక్స్ యాప్లో కొత్తగా ఇన్స్టాల్ చేసుకునే నోడెక్స్ యాప్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి మీరు ఏం చేయాలంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి మీకు ఎవరైతే లింక్ షేర్ చేశారో ఆ లింక్ని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా యాప్లో రిఫరల్ నంబర్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, దీనిలో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ నోడెక్స్ వన్ యాప్లో ఎలాగ మనం రిజిస్టర్ అవ్వాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి, మీ మెయిల్ ఐడి ఇవ్వండి, ఫోన్ నంబర్ ఇవ్వండి అండ్ యూఐడి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ యూఐడి అంటే యూజర్ ఐడెంటిటీ నంబర్ అనమాట ఇక్కడ వస్తుంది. లేదు అనుకుంటే ఒకవేళ మీరు ఏం చేస్తారంటే అలా రాకపోతే నా నంబర్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నంబర్ అనేది మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నంబర్ అనేది మీరు రిఫరల్ ఐడి కాబట్టి ఈ నంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత కంట్రీలోకి వెళ్ళిపోయి ఇండియా అని చెప్పి మీరు ఇక్కడ ఐఎన్డి అని కొట్టగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మేలా ఫీమేలా. బై క్రియేటింగ్ అన్ అకౌంట్ యూ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని ఈ టిక్ మార్క్ ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీ ఐడి అనేది రిజిస్టర్ అయిపోయి మీకు కూడా ఒక యూఐడి నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో తర్వాత లాగిన్లోకి వెళ్ళిపోయి యూఐడి నంబర్ ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు నేను ఇస్తున్నా చూడండి, ఇందాక మీకు ఇచ్చిన నంబర్ అనమాట. సో మనం యూఐడితో కూడా ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే మన మొబైల్తో మన మెయిల్ ఐడితో కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. 89575. సో ఇక పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయడం ద్వారా మనము లాగిన్ అనేది అయిపోతాం అనమాట. సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను చూడండి, పాస్వర్డ్ ఇచ్చి చూడండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే నా అకౌంట్ అనేది లాగిన్ అయిపోతుంది. ప్రతిసారి మనం లాగిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మన మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకు నోడెక్స్ వన్ నుంచి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. సో మనం లాగిన్ అయిన ప్రతిసారి ఒక వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. సో ఇప్పుడు నేను వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేయగానే ఇమీడియట్గా మన అకౌంట్లోకి మనము ఎంటర్ అయిపోతాం అనమాట. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాక్టివేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట, యాక్టివిటీ అనేది. సో ఇక్కడ మనకి ఎంత ఎంబీ అనేది మనం కంట్రిబ్యూట్ చేసామనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎర్నింగ్స్ చూపిస్తుంది అనమాట. మధ్యలో బటన్ క్లిక్ చేస్తే, మధ్యలో ఆప్షన్ క్లిక్ చేస్తే సో తర్వాత వచ్చేసి రిఫరల్స్ టోటల్ ఎంతమంది రిఫరల్స్ అయ్యారు, ఎంత కమ్యూనిటీ ఎంత మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది మొత్తం కనిపిస్తుంది. అండ్ మీరు ఎవరన్నా రిఫర్ చేయాలంటే పైన రైట్ సైడ్ రెఫరల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా పెద్దగా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రెఫరల్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసి వాట్సాప్లో మనం షేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ నోడెక్స్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.